రీసెంట్ గా ప్రభాస్ వాళ్ళ మదర్ శ్యామలాదేవి గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రభాస్ గారు ఫుడ్ అంటే ఆయన అందరూ ఫుడ్ తింటారు కానీ ఆయన ఫుడ్ పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతారని చెప్పేసి చెప్పారు. దట్టు ఆయన ఫుడ్ బిల్ ఓన్లీ పర్ ఇయర్ వచ్చేసి 7 crores అవుతుంది అని చెప్పేసి రివీల్ చేశారు. దీనిపై మీ ఒపీనియన్? యాక్చువల్ గా తను ఫుడ్ తింటారు కూడా, ఫుడ్ పెడతారు కూడా, చాలా ఫుడ్ పెడతాడంట. యాక్చువల్ గా నాకు కొంచెం ఇన్ఫార్మ్ ఉంది, కృష్ణానగర్ దగ్గర 400 కి అలా వచ్చే చిన్న చిన్న ఆర్టిస్ట్లకు కూడా వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే పర్ డే ఒక రోజు చికెన్ ఉంటది, ఒక రోజు ఫిష్ ఉంటది, ఒక రోజు ఎగ్ ఉంటది అని చెప్పారు. రియల్ గానే తను ఫుడ్ పెడతారు, చాలా ఎక్కువగా పెడతాడు. అంటే ఇన్నాళ్ళు చాలా మంది ఏమనుకుంటే ప్రభాస్ అంటే ఓన్లీ ఫుడ్ తింటారు, అక్కడ ఉన్న వాళ్ళకి పెడతారు అని చెప్పేసి. ఆమె ఎలా కాకుండా పక్కన ఎవరైనా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఆ లొకాలిటీ ఫుడ్ తగ్గట్టుగా సర్వీస్ చేస్తారు. అంత హాస్పిటాలిటీ ఎందుకంటే అంటే అన్నదానం గొప్పది అంటారు కదండి. తనకి ఉంది కదా, తనకు అలా పెట్టడం ఇష్టం ఉంది కదా, తను తింటారు, కొంచెం తింటారు, పెడతారు. సో దాన్ని ఫుడ్ అని ఎలా అంటారో తెలియదు కానీ తనైతే పెడతాడని తెలుసు. నేను తనకి ఫ్యానే, నేను చెప్తున్నాను కదా తను పెడతాడు. పెట్టే ధైర్యం కూడా ఉండాలి అండి, ఫుడ్ పెట్టాలని కూడా అందరికి ధైర్యం ఉండదు. ఏదో కొంచెం పెట్టి మన షూట్ అయిపోయిందా అని చెప్పి పంపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ తను పెడతాడంట. షూట్ చెయ్యకపోని ఎవరు ఎలా ఉన్నా, ఆకలేస్తుందని ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఫుడ్ పెడతాడంట. సో ప్రభాస్ గారి గురించి ఆల్రెడీ తెలిసింది. సో ఆయన 100 కోట్లు రెమ్యూనరేషన్ అనేది తీసుకుంటారు ఎగ్జాక్ట్ గా. సో దాని తగ్గట్టే ఇక మామూలుగా సినిమా అందరికి ఆర్టిస్టులతో సహా అందరినీ బాగా చూసుకుంటాడు, తిండి పెడతాడు అని చెప్పేసి బయట టాక్ ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? అది గొప్ప వరం అండి. తను అలా ఉండడం అనేది అంత పెద్ద మనిషి ఎవరికి ఉండదు. అంటే తన తోటి ఆర్టిస్టులకు కూడా చాలా గౌరవంగా అంటే రెస్పెక్ట్ఫుల్ గా చూసుకుంటాడు అని చెప్పేసి బయట చిన్న టాక్ కూడా ఉంది. అది కరెక్టే కదా? రియల్ తను రియల్ రెబల్ స్టార్, అంతే. అది రియల్, అంతే. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాస్ నాకు తెలుసు తను ఫుడ్ పెడతాడు. ఫుడ్ చాలా అంటే నాకు కొంతమంది ఐడియా ఉన్నది, వాళ్ళ త్రూగా కూడా విన్నాను. ఎవరు షూట్ కి వెళ్ళినా లేకున్నా ఫుడ్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ ప్రభాస్ షూట్ అంటే ఖచ్చితంగా వెళ్తారంట. ప్రభాస్ షూట్ ఉంది అంటే ఫుడ్ ఖచ్చితంగా వాళ్ళకి ఆ డే ఫుల్ డే ఫుడ్ చాలా బాగుంటదంట. కానీ కొంతమంది హేటర్స్ మాట్లాడుకుంటున్నారు, ప్రభాస్ గారు ఫుడ్ పెడుతున్నట్టు పెట్టి మామూలుగా బిల్డప్ కొడుతున్నారు, ప్రభాస్ బిల్డప్ కొడుతున్నారు అని చెప్పేసి కొంతమంది హేటర్స్ అంటున్నారు. ప్రభాస్ ఏం లేదు, ఉట్టి గాల్లోడే అని చెప్పేసి అట్లా అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? చూసిన వాళ్ళకి తెలుస్తుంది, చూడని వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎవరు ఎన్ని అనుకున్నా రియల్ గా చెప్తున్నా, మా హీరో పెడతాడు ఫుడ్. మీరు నమ్మండి నమ్మకపోండి, మా హీరో పెడతాడు ఫుడ్, అంతే. ఇంకా ఎక్కువ మంది ఆర్టిస్టులు ప్రభాస్ సినిమాకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే వేరే ఆర్టిస్ట్ ఫుడ్ సరిగా పెట్టారు, క్వాలిటీ ఉంటుంది. అది కరెక్టేనా లేదంటే నిజం? అది ట్రూ. హీరోలు కామెంట్ కూడా చేస్తా ఉంటారు, ఎందుకని? వేరే హీరోలు అంటే అందరిని అనలేము కానీ అంటే అందరు షూట్ లో ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు. కానీ ప్రభాస్ షూట్ లో మాత్రం అందరు తిన్నారా లేదా అని అడుగుతాడు అని టాక్ ఉంది. ఖచ్చితంగా అడుగుతాడు. ప్రతి ఫుడ్ అట్లాగే ఉంటుంది. వాటర్ ఏమో మొత్తం గలీజ్ గలీజ్గా ఉంటుంది, అట్టి ఏమో సాంబార్ మొత్తం ఏది బాగోదని చెప్పి కాకున్నారు. ప్రభాస్ ఎట్లా అంటున్నారు? ప్రభాస్ అయితే నాకు తెలిసి అయితే ప్రభాస్ గారు చెక్ చేస్తారంట, తను అందరితో పాటు ఫుడ్ తింటాడంట, ఫుడ్ పెడతాడని అయితే నాకు తెలుసు. కానీ వేరే దగ్గర అంటే వేరే వాళ్ళంటే ఖచ్చితంగా మరి అందరూ అలా పెడతారు. ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్ కి సపరేట్ ఉంటది, పెద్ద ఆర్టిస్ట్ కి సపరేట్ ఉంటది. కానీ ప్రభాస్ గారు అందరికి ఒకేలాగా ట్రీట్ చేస్తారు.